నేను ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడిని. కర్నూలు జిల్లా ఒళగుంద మండలం కోయిలతోట గ్రామంలో గ్రామ సచివాలయంలో అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కోయిలతోట గ్రామ ప్రజలు తమ సేవల కోసం సచివాలయానికి వస్తే సచివాలయ ఉద్యోగులు కేవలం ఒకరు తప్ప మరొకరు ఉండడం లేదు. మరి సిబ్బంది అంతా వాళ్ళు ఎటుపోయినట్టో మనకైతే తెలియదు. గత కొన్ని నెలలుగా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మరి క్యాస్ట్లు అయితేనేమి, ఇన్కమ్ సర్టిఫికెట్లు అయితేనేమి, మరి అడంగల్ అయితేనేమి, 1B అయితేనేమి, ఇలా కొన్ని పత్రాల కోసం సచివాలయానికి వస్తే అక్కడ ఉద్యోగులు ఇచ్చే జవాబు ఏమంటే సచివాలయంలోని ప్రింటర్ మిషన్లో పనిచేయడం లేదని, మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ రాలేదని, మరి అగ్రికల్చర్ అసిస్టెంట్ రాలేదని, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు రాలేదని ఒకరు తప్పితే మరొకరు ఇలా సాకులు చెప్తున్నారా కానీ ప్రజలకైతే వాళ్ళ కష్టాలు మాత్రం తీరడం లేదు. మరి ప్రభుత్వం గ్రామంలో సచివాలయాలు ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు మంచి జరగాలని వాళ్ళు మండల వైజ్గా తిరగకూడదు, గ్రామంలోనే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవ్వాలని గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉద్యోగులు మాత్రం వాళ్ళు కేవలం టైంపాస్ కోసం వచ్చినట్టుంది. మరి వాళ్ళైతే ఏం చేస్తారో తెలియదు కానీ ఒకరు వస్తారో కూర్చుంటారో, కేవలం వాళ్ళు రాలేదు, ఆ ఆఫీసర్ రాలేదు, వీళ్ళు రాలేదని చెప్తున్నారు. మరి ప్రజల కష్టాలు తీరేది ఎలా? మరి ఈ విషయాన్ని ముఖ్యంగా గ్రామ సర్పంచ్ దృష్టికి కూడా మేము తీసుకువెళ్తాం. తర్వాత ఎంపీడీఓ సారు దీనిపైన సంప్రదించి మరి ఈ కోయిలతోట గ్రామ ప్రజలందరికీ మరి అవసరాలు తీర్చే విధంగా, మరి సచివాలయ సిబ్బంది ఒకరు తప్ప ఇద్దరు వస్తున్నారు అంతే. మరి మిగతా సచివాలయ ఉద్యోగులంతా వాళ్ళు ఎక్కడున్నారో ఏమయ్యారో అయితే మాకేం తెలియదు. వాళ్ళపై కూడా కొంత విచారణ జరిపి వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ సచివాలయానికి మరి ఎవరు అడిగేవారు ఉన్నారో లేదో తెలియదు కానీ ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు లేదు వీళ్ళు లేదు అనేదే ఉంది మాట తప్ప ప్రజలకైతే కనీస అవసరాలు కూడా ఇక్కడ తీరడం లేదు. మరి వాళ్ళు వస్తారు పోతారు. అధికారులు అయితే ఒక్కరోజైనా సిబ్బంది మొత్తం ఉన్న దాఖలాలు అయితే లేవు. ఈ విషయము ఖచ్చితంగా కొంత సీరియస్గా తీసుకొని ఈ విషయం పైన దృష్టి పెట్టాలని ఎంపీడీ సార్ని మేము కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా మన కర్ణాటక సరిహద్దు కోయిలతోట గ్రామంలో మరి వెనకబడిన ప్రాంతం అనుకున్నారేమో కానీ మరి కోయిలతోటలో ఈ సచివాలయాన్ని అడిగేవారు లేరనుకున్నారేమో కానీ ఈ సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి గల కారణం ఏంటి? ఒక్కసారి పై అధికారులు తమ దృష్టికి తీసుకొని ఈ సచివాలయ ఉద్యోగులపైన మరియు ఈ ప్రజల కష్టాలపైన ఒక్కసారి ఆలోచించి వాళ్ళందరికీ మేలు చేసే విధంగా వాళ్ళపై కొంత ఒత్తిడి తీసుకువచ్చి సరైన విధంగా హాజరు కావాలని వాళ్ళకి చెప్పాలని ఈ విధంగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం.